జై ఇలా సపిడి సపిడి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, 20 days డెత్ బేబీని అయితే షిఫ్టింగ్ చేస్తున్నాం ఒడిశాకి. అయితే వ్లాగ్స్ చేయకైతే చాలా రోజులు అవుతుంది అండ్ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వచ్చేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ హైట్ నగర్ దగ్గర అవుతున్నాం. మనం వెళ్ళేదైతే మాత్రం జగదల్పూర్కి అయితే వెళ్తున్నాం. జగదల్పూర్ నుంచి ఒక 200 kilometers అయితే అన్నారు. చూద్దాం మరి అక్కడికి పోయిన తర్వాత 200 kilometers అయితే అన్నారు. మరి తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. కాకపోతే మనం వెళ్ళేదైతే మాత్రం జగదల్పూర్ అవతలకి అయితే వెళ్తున్నాం. 200 kilometers దగ్గరికి అయితే మనమైతే వెళ్ళేది ఒడిశాకు. మనం వెళ్ళేది భద్రాచలం నుంచి ఆ రూట్లో అయితే వెళ్తాం. భద్రాచలం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. అక్కడ కుంట అది ఇదని చెప్పి మొత్తం మనకు దాటిపోతే మాత్రం ఒడిశా దగ్గరికి వెళ్ళితే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే క్లియర్గా చూపిస్తా ఎక్కడి నుంచి వెళ్తాం ఏందనేది మాత్రం. అయితే బేబీని ఫ్రీజర్లో పెట్టాం. మరి అటు ఇటు కదులుతుందా ఏందని అయితే చెక్ చేస్తున్నాం ఇప్పుడు బండి యాప్ అయితే. ఆల్రెడీ ఫస్ట్ స్టిక్కర్స్ అయితే వేసి పెట్టినాం, ఎటు కదలకుండా. మ్యాక్సిమం అయితే ఎటు కూడా కదలదు. టోల్ రోడ్ అయితే ఎక్కుతున్నాం, నేషనల్ హైవే 65 ముందు. అట్లనే మనం మంచి హోటల్స్ కనిపిస్తే కూడా ఆపి తినడానికి అయితే ఆపుతాం. అండ్ అట్లనే బండిలో కూడా ఫుల్ ట్యాంక్ చేయాలి, డీజిల్ లేదు బండిలో. వెనక కనిపిస్తుంది కదా మన బండి అయితే. ఇక్కడనైతే ఆపుకున్నాం. ఎరావత్ గ్రాండ్ అని చెప్పి ఎరావత్ గ్రాండ్ హోటల్ దగ్గర అయితే ఆయన ఇక కొంచెం తినైతే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. ప్రజెంట్ టైం అయితే 11:10 అయితే అవుతుంది. ఇక్కడ తిని మళ్ళీ ఇక మనం అయితే ఎక్కడ ఆగడం అనేది అట్లాంటి ప్రాసెస్ అయితే ఇంకా ఏముండదు. తిని డైరెక్ట్ వెళ్ళిపోవడమే నాన్ స్టాప్. బండి ఫుల్ ట్యాంక్ చేయించేసినాం. ముందు హోటల్ దగ్గర తిన్నాం. తిన్న తర్వాత బండి ఫుల్ ట్యాంక్ అయితే చేయించినాం. నేను ఎప్పుడు డీజిల్ కొట్టించినా కూడా భారత్ పెట్రోలియంలోనే కొట్టిస్తా. ఎందుకంటే నాకు అలా కొట్టిస్తేనే కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. తప్పని పరిస్థితి అన్నప్పుడు, కొంచెం బండిలో డీజిల్ లేదన్నప్పుడు మాత్రమే వేరే ఇండియన్ ఆయిల్ అట్లాంటి దాంట్లో కొట్టిస్తా. మిగతాడప్పుడు ఎప్పుడైనా కూడా నేను ఖచ్చితంగా భారత్ పెట్రోలియంలో ఎక్కువ కొట్టిస్తూ ఉంటా. ఈ అంబులెన్స్ ఫీల్డ్ ఎందుకో టైంకు నిద్ర ఉండదు, టైంకు తినలేము. అదంతే. వేరే బండ్ల కన్నా కొంచెం లారీలకు వాడి వీటికన్నా కొద్దిసేపు ఆపి పండుకునే వీలు ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ఆపి పండుకోలేము, టైంకు తినలేము. ఇంకంతే ఉంటుంది పరిస్థితి. ఎప్పుడు ఎటు సైడ్ పోవాలనో ఏం సంగతో అసలు తెలియని పరిస్థితి. అండ్ ఫుడ్ ఎడిపోతే ఎట్లుంటుందో కూడా తెలియదు ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడు మనం ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్. సూర్యాపేట అవుటర్ పడ్డది మనకైతే. సీదా ఇది ఖమ్మంకి వెళ్తుంది స్ట్రైట్గా. ఇంతకు ముందుకు ఎలా ఉండేదంటే సూర్యాపేట లోకల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ తీసుకొని అంత పెద్ద ట్రాఫిక్ అంత కథ అంత వేరే ఉండే. ఇప్పుడు మాత్రం ఈ అవుటర్ పడ్డ కాంచి స్ట్రైట్గా ఇక్కడ లిఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ మనం ఖమ్మం హైవే ఎక్సలెంట్ పడ్డది. మొత్తం 4-way అనుకుంటా. ముందు పోయినాక చూద్దాం మనం రోడ్ ఎట్లుందో. రోడ్డు మాత్రం ఏకదమ్ ఉంటుంది 4-way. ఇదే 4-way వచ్చేసి ఖమ్మంకి ఏకదమ్ ఉంది రోడ్డు మాత్రం. మొత్తం ఖమ్మంకు పోయిందాక కాదు, కొంచెం ఖమ్మం సిటీ దగ్గరికి వచ్చిందనే అంతవరకు అయితే ఇదే రోడ్డు ఉంటుంది. ఇంత ముందుకు సూర్యాపేట లోకల్ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉండే. ఆ రోడ్డు మాత్రం మొత్తం గుంతలు ఆగం ఉండే ఆ రోడ్డు. ఈ హైవే పడడం చాలా సేఫ్, అంటే మామూలు సేఫ్ కాలే, మస్తు సేఫ్ అయింది. ఇట్లా ఏ ట్రాఫిక్ లేకుండా ఖమ్మం దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది అయితే ఇదైతే ఖమ్మంకి అయితే వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ అయితే కొత్తగూడెం, తర్వాత భద్రాచలం. అండ్ భద్రాచలం తర్వాత మనం డైరెక్ట్ ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. నేనైతే ఇప్పుడు వ్లాగ్ ఇక్కడ కొద్దిగా ఆపేసి నెక్స్ట్ తెల్లారిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నైట్ టైంలో అంత క్లియర్గా కనిపిస్తలేదు. అందుకోసమే తెల్లారిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తే మనకు నీట్గా ఉంటుంది. అండ్ భద్రాచలం దాటినాక భద్రాచలం దగ్గర పోయిన తర్వాత మనకైతే ఎక్సలెంట్ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. భద్రాచలం దాటి కుంట రోడ్డుకి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ ఒక లారీ అయితే ట్రబుల్ ఇచ్చినట్టుంది. సైడ్ ఇండికేటర్స్ వేసుకొని అయితే ఆపుకొని ఉన్నారు. మొత్తం రాళ్ళు కట్టెలు గిట్ట పెట్టుకున్నారు అడ్డం. ఇక్కడ ముందు మనకు కొద్దిగా ఆంధ్ర బార్డర్ దాకుతుంది అండ్ అలాగే నెక్స్ట్ ఛత్తీస్గఢ్ బార్డర్ అండ్ కొద్దిగా ఒడిశా. ఈ మొత్తం 4 బార్డర్స్ అనేటివి మనకు కుంట ఏరియా దగ్గర అయితే తాకుతుంది అన్నట్టు. భద్రాచలం దాటి ఒక 5 kilometers ఈ రోడ్డుకి వచ్చినామంటే ఇక సిగ్నల్ కూడా ఉండదు ఫోన్లకు. ఇది మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఇటు ఎక్కడో ఒక దగ్గర సిగ్నల్ వస్తూ ఉంటుంది 1 point 2 points అని. అది మాట్లాడినా కూడా సరిగ్గా అవతలలోకి అర్థం కాదు, అది మనకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడింది అంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ సిగ్నల్ వచ్చినా కూడా. ఇంత
ఇంతకుముందు రోడ్డు పాత రోడ్డు కాకుండా వేరే రోడ్డు చేస్తున్నారు. అవి బాగా టర్నింగ్స్ ఉండే, ఇప్పుడు స్ట్రైట్ చేస్తున్నారు. రోడ్డు మొత్తం తవ్వి కొత్త రోడ్డు వేస్తున్నారు. కనిపిస్తున్నాయి కదా మనకు రోడ్ వర్క్స్ ఇప్పుడే జరుగుతున్నాయి. మట్టి ఇట్లా ఇప్పుడే తవ్వి పోస్తున్నారు. మరి ఒక్కొక్క దగ్గర కంకర కూడా పోసారు. మొత్తానికి ఈ రోడ్డు ఇంకొక 2-3 months కంప్లీట్ అయిపోతట్టుంది. మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాం. ఆల్రెడీ ఎంటర్ అయిపోయి చాలాసేపు అవుతుంది. స్ట్రైట్ వెళ్తే మాత్రం రాజమండ్రికి కాకినాడకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అయితే లెఫ్ట్కి. ఇప్పుడు మనం ఇంచి స్ట్రైట్గా వెళ్తే కుంటాకి అయితే వెళ్తాం. డైరెక్ట్ ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇంకా ఇక్కడి నుంచి జగదల్పూర్ వరకు ఒకటే రోడ్డు స్ట్రైట్, ఎక్కడ మారాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కట్ అయిపోయినట్టు కథ. ఇంకా మనం ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. వెనక పోయింది మాత్రం ఆంధ్ర. చూస్తున్నారు కదా, ఛత్తీస్గఢ్ శాసనంలో నిర్మాణం రాసి ఉంది బోర్డు మీద. అండ్ అట్లానే జగదల్పూర్ అయితే 185 kilometers అని అయితే రాసింది. ఇప్పుడు మనం ఆడ కమాండ్లోకి ఎంటర్ అయిపోయినాం కదా, ఛత్తీస్గఢ్ అని రాసింది కదా, అదే కుంటాకి ఎంటర్ అయితే ఇక ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోయినట్టే. మనం స్ట్రైట్గా ఈ రోడ్ ఎట్లా ట్రావెల్ చేస్తాము. బార్డర్ కూడా సేమ్ ఇట్లనే స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ కాలువ కనిపిస్తుంది కదా, కాలువ అవతలకి ఒడిశా అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్నది మాత్రం ఛత్తీస్గఢ్లో. జగదల్పూర్ వరకు రోడ్ ఎట్లా స్ట్రైట్గా ఉందో సేమ్ మన బార్డర్ కూడా అట్లనే ఉంటుంది. ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్ మీరు మ్యాప్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది కొంచెం. మనం జగదల్పూర్ వరకు ఛత్తీస్గఢ్లోనే ట్రావెల్ చేస్తాం. అండ్ జగదల్పూర్ పోయిన తర్వాత నెక్స్ట్ ఒడిశాలోకి ఎంటర్ అయిపోతాం. చూపిస్తా ఎక్కడ మారుతాం అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తా నేను ముందడికి వెళ్ళిన తర్వాత. ఈ ఏరియాలో నైట్ టైంలో ఎక్కువైతే ట్రావెల్ చేయరు. మ్యాక్సిమం అయితే మార్నింగ్ టైమే, ఎందుకంటే నైట్ టైంలో ఈ ఫారెస్ట్లో సిగ్నల్ ఉండదు సరిగ్గా. కాబట్టి మ్యాక్సిమం అయితే అందరూ మార్నింగ్ టైం ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. భద్రాచలం దాటిన తర్వాత మొదలు పెడితే ఇక్కడ దాకా కూడా ఫారెస్టే ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి పోయేంత వరకు కూడా ఫారెస్టే ఉంటుంది అనుకుంటా. ఓన్లీ జియో సిగ్నలే వస్తుంది 1 point. ఎక్కడైనా కూడా ఎయిర్టెల్ మాత్రం ఏదో అక్కడక్కడ అట్లా వస్తూ ఉంది. మనుషులు కూడా బైకుల మీద పోతున్నారు కానీ ఎక్కడనో ఒక కాడ కనిపిస్తున్నారు. ఇగో ఇక్కడనైతే నాకు ఒక విలేజ్ కనపడుతుంది. ఈ అడవిలలో మొత్తం, ఈ విలేజ్లలో మొత్తం గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఎక్కడ కూడా నాకైతే స్లాబ్ లెక్క కనిపిస్తలేదు. ఆవుల మంది అయితే రోడ్డు మీదకి వచ్చింది. ఇక్కడ మేపుతున్నట్టుర్రు. ఒక్కొక్కరికి నాకు తెలిసి బాగానే 40-50 ఆవులు దాకుంటున్నాయి ఒక్కొక్కరికి. ఎట్లాగో అడవిలే కాబట్టి గడ్డి కూడా మంచిగా ఈజీగా ఉంటుంది. అండ్ చిలకల పొలాలు కూడా జర తక్కువ ఉంటాయి అడవిలో కాబట్టి ఇక వీళ్ళకు మేపుకుందానికి కూడా ఇబ్బంది ఏమి ఉండనట్టుంది. కాకపోతే వాటిని చూసుకోవడం కూడా చాలా కష్టమే అవుతుంది. సుక్మా దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. జగదల్పూర్ ఇంకా 110 kilometers అని అయితే అక్కడ రాసింది బోర్డు మీద. అంటే ఇప్పుడు మనం కుంటా నుంచి ఇక్కడ దాకా 75 kilometers దాకా వచ్చినట్టు. అంటే మనం కుంటాల బోర్డు చూస్తే మాత్రం 185 kilometers ఉంది. సుక్మా సిటీలోకి ఎంటర్ అయినాకైనా లేకపోతే దాటినాకనా లేకపోతే ముందా మంచి హోటల్ చూసుకొని అయితే టిఫిన్ చేయాలి. ఇక నేను ఆపుకొని టిఫిన్ అయితే చేయాలి. చూద్దాం మరి ముందు పోయినాక ఏమైనా హోటల్స్ ఉంటాయా. సుక్మా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదైతే వచ్చేసి ఈ సుక్మా సిటీ బస్ స్టాండ్. ఏమన్నా తిందామంటే తినడానికి ఎక్కడ కూడా హోటల్స్ కానీ ఏది కూడా కనపడతలే. అక్కడి నుంచి స్టార్టింగ్ సుకుమాల స్టార్టింగ్ కాడి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా. మన స్టేట్ లో వచ్చేసి మనం అయితే మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటారు అట్లుంటది. కానీ కొన్ని స్టేట్లలో చేయరు. చూద్దాం మరి ఏమన్నా కనపడకపోతాయా ముందు అయితే. సుకుమా దగ్గర అయితే టిఫిన్ కోసం అయితే ఆగినాం. ఇక్కడ ఏం టిఫిన్లు దొరుకుతాయి ఏందనేది అయితే చూద్దాం. చూపిస్తా ఏం టిఫిన్లు దొరుకుతాయి ఏందనేది. ఇక్కడ వాళ్ళకు మన తెలుగు కూడా వస్తుంది, తెలుగు కూడా మాట్లాడుతున్నారు. మనకాడ దొరికినట్టే ఇడ్లీ దోశ అయితే ఉన్నాయన్నారు. నేనైతే ఒక దోశ చెప్పిన. టేస్ట్ ఎట్లుంటుందో మరి. పల్లి చట్నీ మనకాడ దొరికినట్టే చట్నీలు కూడా సేమ్ అయ్యే ఉన్నాయి. చూద్దాం మరి ఎట్లుంటుంది టేస్ట్ అనేది. ఇది మనం చెప్పిన ఆర్డర్ అయితే. మనం చెప్పిన దోశ వచ్చింది. టమాటా చట్నీ, పల్లీల చట్నీ, సాంబార్ కూడా ఇచ్చిర్రు దీంతో పాటు. టిఫిన్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడు మనం అయితే సుకుమా దాటినాక 5 kilometers తర్వాత అయితే మనకు ఆ హోటల్ కనిపించింది. అసలు హోటల్స్ ఉంటాయా ఉండవా అనుకున్నా, కానీ బాగానే అనుకోకుండానైతే హోటల్ కనపడ్డది. వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఇక్కడికి వచ్చి హోటల్ పెట్టిరంట. అదే ఒకవేళ హోటల్ లేకపోతే పరిస్థితి వేరేలాగా ఉండు. ఇంకా ఎట్లున్నా కూడా ఏ టిఫిన్ చేసినా తినేటోళ్ళమే. ఎందుకంటే వేరే స్టేట్కు ఒక్కొక్క టిఫిన్స్ లెక్క ఉండే కాబట్టి ఇక ఎట్లున్నా కూడా అదే టిఫిన్ ఎట్లా గట్ట తినేటోళ్ళం. వేరే స్టేట్కి పోయినప్పుడైనా కనీసం దాబాలు అట్లాంటివి కనపడతాయి. కానీ ఈ రోడ్లో దాబాలు గీబాలు అట్లాంటివి అయితే ఇవి కూడా కనపడతలేవు అసలు. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి దాబాలు ఎక్కువ లేవు. అందులోటి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా తక్కువ తిరుగుతుంది అనుకుంటా. తిరిగినా కూడా అది డే టైంలోనే తిరుగుతాయి. అందులోటి ప్లస్ లారీ వాళ్ళు కూడా ఇట్లాంటి దాబాలు ఉండవు కాబట్టి దానికి అనుకూలంగా సిలిండర్స్ అవి తెచ్చుకొని వాళ్ళే చేసుకుంటారు ఫుడ్ అయితే. కానీ మనట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫుడ్కు ఈ ఏరియాలో అయితే. కొంచెం మీరు కూడా ఒకవేళ ఈ ఏరియాకు వస్తే మాత్రం కొంచెం చూసుకోండి. ఫుడ్ ఇట్లా ముందే అరేంజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ చూడడానికి ఫారెస్ట్ ఏరియా
ఇట్టించి డైరెక్ట్ ఇటు ఒడిశా దేవాలయాలకు కొంతమంది వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ విషయాలు మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిందే తప్పకుండా. ఎందుకంటే మనకు ఈ ఏరియాలలో దాబాలు ప్లస్ అలాగే కొద్దిగా మెయిన్ ఏరియా అంటే ఇక జగదల్పూర్, అక్కడికి పోయినాక మనకు కొద్దిగా ఫుడ్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. జగదల్పూర్ అయితే జగదల్పూర్ దాటేసిన కానీ మొత్తం ఇయే ఘాట్ సెక్షన్స్ రింగ్ తిరుక్కుంటా ఘాటు మొత్తం ఎక్కడమే అయిపోయింది. బండి ఇట్లాంటి ఘాట్ సెక్షన్లలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది, బాగా దమ్ అవుతూ ఉంటుంది బండికి కూడా. నాకు ఈ రూట్లో కూడా లారీలు ఎక్కువ కనిపిస్తలేవు, ఎందుకంటే ఈ ఘాట్ సెక్షన్ కాబట్టి అంత లోడ్ వేసుకొని బండ్లు ఇబ్బంది పడకుండా ఎక్కుతాయా ఎక్కవా అనే ఆలోచన ఏమంటే కొంతమంది ఈ ఏరియా అయితే చూజ్ చేసుకోవట్లేరు కావచ్చు. ఖచ్చితంగా నేనైతే రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఆ ఘాట్ సెక్షన్ ఎట్లుందనేది నేను చూపిస్తా క్లియర్గా. నైట్ అవుతుంది కావచ్చు అయినా కూడా చూపిస్తా ఖచ్చితంగా. డౌన్ దిగినాక ఇంతకుముందుకు ఘాట్ సెక్షన్ ఎక్కినాం కదా, మళ్ళీ డౌన్ దిగినాక ఈ కొత్త హైవే అయితే కనపడ్డది. అండ్ కొత్త హైవే నుంచి మొత్తం ట్రావెల్ చేయాలంట వాళ్ళు చెప్తున్నారు మనతో పాటు వచ్చిన అటెండర్స్ మాత్రం. ఈ రోడ్ అయితే కొత్తగా చేసినట్టు మంచిగా లైన్లు గీళ్ళు అన్ని మంచిగా బందోబస్తు గుట్టి పెట్టిర్రు. మరి మేము పోయేదానుకుంటుందా ఈ బాట ఏం సంగతి అనేది అయితే తెలియదు. ఫస్ట్ అయితే ఈ రోడ్ అయితే ఎక్కినాం ఆ ఘాట్ దిగినాకనైతే. ఒక దగ్గరనైతే రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. మైండ్ కొన్ని వీటి దగ్గర అయితే మాత్రం మిషన్స్ వర్క్ చేస్తున్నాయి, ఇంకా లైన్లు కొట్టే దగ్గర లైన్లు కొడుతున్నారు. మరి ఈ రోడ్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు వేయడం అయితే. ఫస్ట్ రోడ్ ఎక్కే దగ్గర మాత్రం బోర్డు అయితే బీజు ఎక్స్ప్రెస్ వే అని అయితే రాసింది. నాకు తెలిసి ఇంకొక 1 month లా కంప్లీట్ అయిపోతుంది ఈ రోడ్డు మొత్తం వర్క్ చేయడం అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు బోర్డు, దాని మీద BIJU ఎక్స్ప్రెస్ వే అంటే బీజు ఎక్స్ప్రెస్ వే అనుకుంటా. ఇది కొత్త పెట్టిరు దీనికి పేరు వేసే రోడ్డుకి అయితే. ఇదైతే నేషనల్ హైవే 26 అండ్ నాకు తెలిసి ఈ రోడ్డు స్ట్రైట్ గా రాయపూర్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది అనుకుంటా. స్ట్రైట్ గా వెళ్తే మాత్రం మన బండ్లకు అయితే డీజిల్ అయితే లేదు. ముందు ఎక్కడైనా బంక్ అవ్వబడితే వాళ్ళకి పోయి అయితే డీజిల్ కొట్టించుకోవాలి ఇక ఫుల్ ట్యాంక్. మళ్ళా నేను అనుకున్నట్టే భారత్ పెట్రోలియం లా కొట్టిద్దాం అనుకున్నా, సేమ్ అదే బంక్ కూడా కనపడ్డది. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా బీజు ఎక్స్ప్రెస్ వే అని ఇంతకుముందు చూపించిన కదా, ఆ బీజీ ఎక్స్ప్రెస్ వే పక్కన అసలు ఏ పెట్రోల్ బంక్ లేదు. ఎక్స్ప్రెస్ వే నుంచి ఊర్లోకి పోయే దారిలో కొద్దిగా లోపలికి వచ్చినాక ఈ పెట్రోల్ బంక్ అవుతుంది. ఇందులోకి వచ్చి అయితే కొట్టిస్తున్నాం. ఇప్పుడు ఇంకెట్నో అదృష్టం కొద్ది ఈ పెట్రోల్ బంక్ దాటేసి పోలేదు, ఎందుకంటే ముందు చూస్తే పెట్రోల్ బంక్లు ఏం లేవు అసలు. డీజిల్ అయితే కొట్టిసేసినాం అండ్ ఎక్స్ప్రెస్ వే మీదకి అయితే వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్ లో చూస్తే అసలు పెట్రోల్ బంకులు ఎక్కడ కూడా లేవు ముందుకు పోతే. ఇంకా ఇక్కడ మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ రైట్ నుంచి వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళాలి స్ట్రైట్ గా. అంటే మెయిన్ హైవే నుంచి పెట్రోల్ బంక్ చాలా దూరం ఏం లేదు, కొద్దిగా దగ్గరనే ఉంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము ఒక్కొక్కసారి అడ్వెంచర్ ఇట్లా చేస్తున్నావా అనిపిస్తుంది, ఎందుకంటే మాతోటి వచ్చే వాళ్ళు కూడా మాకు పరిచయం ఉండరు అండ్ అందులోటి మనం పోయే ఏరియా కూడా ఎక్కడికి పోతాం కూడా క్లారిటీ ఉండకుండా పోతా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు పోయే ఏరియా ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇక్కడికి వస్తే పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది, ఎక్కడ తినాలి, ఏంది అనేది కూడా తెలియదు. అట్లా తెలియకుండా పోతా ఉంటాం ఇట్లా డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు అయితే ముఖ్యంగా. అదే లారీ అన్నాలకైతే కొద్దిగా వండుకుందానికి ఆ వంట సామాను అదో ఇదో బండ్లన్నీ ఉంటాయి, జర అది కూడా ఉండదు మనకు. చాలా మంది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని బండ్ల మీద నడుచుకుంటూ కొంతమంది అయితే పోతున్నారు, దేవుని దగ్గర పోతున్నారు కావచ్చు. కానీ ఏం చెప్పినా ఏం పోయినా డ్రైవర్ అంటేనే గ్రేట్, ఎందుకంటే తిండికి ఓర్చుకోవాలి, నిద్రకు ఓర్చుకోవాలి, ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. డ్రైవర్ కష్టం డ్రైవర్కి తెలుసు, కానీ కొంతమందికి చూస్తేనే తెలుస్తుంది డ్రైవర్ కష్టం అంటే ఎట్లుంటది అనేది. మీకు కూడా డ్రైవర్ కష్టాలు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ రూట్ లో ఎవరైనా వస్తే కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ రూట్ లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కాకపోతే సిగ్నల్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అక్కడక్కడ. ఇక్కడ రైట్ సైడ్ లో మొత్తం గోడౌన్ వేసిర్రు, ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుర్రు కదా, ఐరన్ ఇంకా పోతే మోరీలు గీరులు అన్నీ అయితే ఒక దగ్గర గోడౌన్ లెక్క వేసి నిల్వ చేస్తున్నారు. ఎక్కడ ఏది అవసరం ఉంటే అక్కడికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. అంటే వేరే దగ్గర నుంచి పెద్ద లారీలలో వస్తాయి అండ్ అక్కడ దింపుతారు అండ్ ఎక్కడైతే ఏది అవసరం ఉంటుందో అక్కడికైతే తీసుకుపోతారు కొన్ని చిన్న వస్తువులు అయితే. ఫైనల్లీ హైవేని అయితే వదిలేసి అండ్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మనోడైతే అడుగుతుండు రోడ్డు మంచిగా ఉంటుందా ఉండదా అని. మంచిగా ఇప్పటి వరకు అయితే మంచిగా కనిపిస్తుంది మనకైతే.
కుంటా ముందు కాంచి అంటే భద్రాచలం దాటిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అడవిలోనే జర్నీ చేసినాం. ఇప్పుడు వచ్చేది కాదంట ఊరు, ఇంకా 14 కిలోమీటర్లు పోవాలంట ఇక్కడ నుంచి. ఇక్కడ మొత్తం సైడ్లకు తడకలు గిట్లా మంచిగా కట్టుకుర్రు. అదే మన దగ్గర అయితే ఫెన్సింగ్ వేసి వైర్లు తిప్పుతూనే ఉంటారు. మన దగ్గర కనీలు బాదుకొని మన చిలకలల్లో అయితే నాకు ఇట్లా ఊర్లలోకి వచ్చినప్పుడు వేరే వేరే స్టేట్కి పోయినప్పుడు ఒక్కొక్క స్టేట్లలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తీరుగా కడతా ఉంటారు ఇల్లులు అయితే. ఇక్కడనైతే మాత్రం మొత్తం నాకైతే పెంకిటి ఇల్లులు అయ్యే ఎక్కువ కనపడుతున్నాయి. ఒక్కటి కూడా స్లాబ్ లాంటిది అయితే ఎక్కడ కూడా కనపడలేదు నాకైతే. రోడ్లు మాత్రం భలేగా ఉన్నాయి, మంచిగా మన బండి బట్టి అంతే ఉన్నాయి, మంచిగా లైన్లు గీసి. రెండో ఊర్లోకి కూడా ఎంటర్ అయిపోయాను. ఇక్కడ కూడా మొత్తం పెంకిటిల్లులే కనపడుతున్నాయి. అంటే ఇంకా దింపేది కొంచెం ముందు ఉంది. ఫస్ట్ ఒక ఊరు దాటినాం అండ్ రెండో ఊరు అయితే ఇప్పుడు దాటేసినాం. ఇప్పుడైతే మనం ఉన్నదైతే ఒడిశా అండ్ మనం జగదల్పూర్ ఎప్పుడైతే దాటేసినామో అప్పుడే మనం ఛత్తీస్గఢ్ నుంచి బయటకు వచ్చినట్టు, ఒడిశాలోకి ఎంటర్ అయిపోయినట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ప్రకృతి అందాలు అయితే మస్తున్నాయి. ఇక్కడ పంట పొలాలు మధ్యలో చెట్లు పక్కన అడవి. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ ఏమో బోరింగ్ వాడతాం చూడు భలేగా. మన ఊర్లలో అయితే చాలా తక్కువ ఇప్పుడు బోరింగ్ వాడేవాళ్ళు. ఇట్లాంటి ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి ఇక్కడ ఉన్న ఈ పల్లెటూర్ల నుంచి మన హైదరాబాద్ దానికి వచ్చిర్రు వీళ్ళు మనోళ్ళు అయితే. మన హైదరాబాద్ లో మరి అక్కడ మనోళ్ళు వర్క్ చేస్తారా, ఏమన్నా బిజినెస్ లేకపోతే జాబ్, అది కూడా మనం అడగలే, మనకు కూడా తెలియదు. మరి దింపే దగ్గరికి అయితే వచ్చినాం ఊర్లోకి. ఇప్పుడు అయితే ఫ్రీజర్ బాక్స్ అయితే ఓపెన్ చేసి బేబీని అయితే బయటికి తీస్తున్నాం. 20 రోజుల బేబీ చనిపోవడం బాధాకరమైన విషయమే. బేబీ వాళ్ళ అమ్మ కష్టపడి 9 నెలలు మోసి కంటే ఇలా అయితే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో. ఇలా మరి ఎవరు కూడా కావద్దని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈ బేబీ ఆత్మకు శాంతి చేకూరాలని అండ్ అలాగే వీళ్ళ పేరెంట్స్ అండ్ బంధుమిత్రులు కూడా ఈ బాధ నుంచి తొందర బయటపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఇప్పుడు అయితే ఒడిశా నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం మళ్ళీ హైదరాబాద్కి. ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ కొంచెం ఆంధ్ర బార్డర్ అండ్ తర్వాత అయితే డైరెక్ట్ మన తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. మధ్యాహ్నం అయితే తినలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా 2 గంటలు కాకపోతే తినడం కంటే 2 గంటలు ఓపిక బట్టి వాళ్ళని దింపిన తర్వాత తృప్తిగా తిందామనే ఆలోచనతో అయితే తినలేదు. ఇప్పుడు ముందేమన్నా దాబాలు కనిపిస్తే అక్కడైతే ఆపుకొని రొట్టెలో ఏ ఒకటైతే తినాలి. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. ఇక్కడ మొత్తం సిగ్నల్ అయితే ఏమాత్రం లేదు. ఇది మొత్తం అడవి. మనం ఎప్పుడైతే భద్రాచలం అయితే దాటినామో అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా కూడా మొత్తం ఫారెస్టే. అక్కడక్కడ సిగ్నల్ వస్తుంది. మ్యాక్స్ అయితే 90% వరకు అయితే నా ఫోన్కి అయితే సిగ్నల్ అయితే అసలు లేనే లేదు. ఎటు చూసినా చెట్లు కొమ్మలు తప్ప ఒక షాపు తినడానికి ఒక హోటల్ ఏది కూడా కనపడతలే. ఎటు చూసినా పెంకిటిల్లులు మొత్తం చెట్లు అడవే. ఈ ఊర్లో నుంచి అయితే లోపలికి వచ్చినాం. మళ్ళీ అదే ఊర్లో నుంచి బ్యాక్ అయితే వెళ్తున్నాం హైవే మీదకి అయితే ఎక్కేసినాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆరెంజ్ డ్రెస్లల్లో చాలా మంది, ఇంతకుముందు చెప్పినా కదా చాలా మంది బండ్ల మీద నడుచుకుంటా పోతున్నారు. మరి ఇక్కడ ఒడిశాలో ఏ దేవునికో మాలలు వేసినట్టుర్రు అక్కడికి వెళ్తున్నారు మరి చాలా మంది భక్తులు అయితే. ముందు వాళ్ళని దింప ముందు నుంచి అండ్ ఇప్పుడు రిటర్న్ అయిన తర్వాత కూడా చాలా మంది కనపడుతున్నారు ఇట్లా ఆరెంజ్ డ్రెస్సులలో. చాలా మంది అయితే పోతూనే ఉన్నాం కానీ హోటల్ లేదు, ఏం లేదు, అసలు ఏం తిందామన్నా కూడా కనపడతలేవు. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇంతవరకు ఒక దాబా కూడా కనపడలేదు. ఎందుకంటే ఇది కొత్తగా అయింది అనుకుంటా హైవే, అందుకే కావచ్చు. ఇంతవరకు షాపులు ఒక కాండ అయితే సమోసా అయితే అమ్ముతున్నారు. కానీ ఆ సమోసా తింటే కడుపు ఎంతసేపు ఫుల్ కడి. ఫైనల్గా ఒక ఏరియా దగ్గర అయితే హోటల్ లెక్క కనిపించింది. ఇక్కడనైతే బండి సైడ్కి తీసుకుంటున్నాం. ముందడికి పోయిన వాళ్ళం కొంచెం వెనకకు వచ్చి అయితే సైడ్కి పెడుతున్నాం వెహికల్ అయితే. అక్కడ కనిపిస్తుంది కదా అదే హోటల్ అయితే. అక్కడ ఏం దొరుకుతాయో తెలియదు. అక్కడ పోయినాక చూద్దాం మరి తినలేమా వాళ్ళు పెట్టేది. ఇప్పుడు మనకు స్ట్రేట్ గా కనిపిస్తుంది కదా అదే దారిలో ఇక్కడ రైట్ సైడ్ లో కొద్ది ఎల్లో కనిపిస్తుంది కదా అదే భారత్ పెట్రోలియం బంక్. మనం పొద్దుగాల కొట్టించినాం కదా ఫుల్ ట్యాంక్ అయితే మన బండ్లే అక్కడనే. మనోడైతే పోయిండు ఆర్డర్ ఇస్తుండు. మరి ఏం ఆర్డర్ ఇస్తుండో మనం కూడా దగ్గర పోయి అయితే చూద్దాం. ఇంకా పెట్టిన కోడిగుడ్ల ఫ్రై అయితే చెప్పిండు మనోడైతే ఫ్రై చేస్తుండు. వాటిని ఫ్రై చేస్తాడో చూద్దాం. ఆ ఫ్రై ఉడకబెట్టిన ఉల్లిగడ్డలు కారం పచ్చిమిరపకాయలు అన్ని వేస్తాడు. మరి లాస్ట్ టేస్ట్ ఎట్టుండదో చూద్దాం. ఒకటి రెడ్ కలర్ కూడా ఉంది, రెడ్ సాస్ అట. అది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటది అట. అసలు ఆ కోడిగుడ్లు తింటే ఒక మూలకాన్ని వస్తాయో రావు, ఒక పక్కకు కూడా సరిపోనట్టున్నాయి అవన్నీ. ఫస్ట్ ఏమేమి దొరుకుతాయి అని అడిగితే ఒకటి ఎగ్ ఫ్రై ఇంకోటి చికెన్ పకోడీ దొరుకుతాయి అని అన్నాడు. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రై అయితే చెప్పినాం. మరి రెండు వస్తాయి అట. ఒక ప్లేట్లో రెండు వస్తాయి అట. మరి ఇప్పుడు ఎట్లుందంటే మా సంగతి ఏం దొరకనప్పుడు దొరికిన గంజే పానకం అన్నట్టుంది మా సంగతి.
అయ్యో పక్కకు రాలేదని మళ్ళీ ఇంకో ప్లేట్ చికెన్ పకోడీ కూడా చెప్పినాం. మేము ఇటు సైడ్ చూసుకోకుండా వేరే బండి దగ్గర పోయినాం. ఆ బండి దగ్గర అన్నీ దొరకలేదు, ఏమంటారు చపాతీలు అట్లా రోటీలు ఇట్లా. ఇక్కడ మళ్ళీ వేరే కాడికి వచ్చి చూస్తే వేరేటి అయితే రోల్ రోటీస్ అవి ఇవి అని అయితే దొరికినాయి అట. ఇక్కడ తిందామని అయితే మళ్ళీ వచ్చి ఆపినాం. మనకేనా ఇప్పుడు జై భలే ఉంది. ఇది మాత్రం మంచిగా చుట్టిండు. రోల్ రోల్ జర సపిడి సపిడి ఉంది. మొత్తం ఉల్లిగడ్డలు వేసిండు, టమాటీలు ఏమేరే, ఉల్లిగడ్డలు ఎర్రగా ఉన్నాయంట. చపాతీకి అటొక కొడుగుడు ఇటొక కొడుగుడు కొట్టిను. మధ్యలో చికెను, ఉల్లిగడ్డలు, సాసు ఇవి అయితే పెట్టిండు. జర ఆకలి అవుతుంది కాబట్టి ఏదో ఒకటి అన్నట్టు తినాలి. టేస్ట్ అయితే నార్మల్గా ఉంది. తిన్న తర్వాతకి అయితే బయలుదేరినాం. నైట్ టైంలో ఎట్లుంటుందో ఘాట్ సెక్షన్లో. ఇప్పుడైతే టైం అయితే 6:40 అవుతుంది. ఇక నైట్ టైంలో అయితే మొత్తం ఘాట్ సెక్షన్లోనే ఉంటుంది ట్రావెల్ అయితే. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ప్రజెంట్ జగదల్పూర్ దాటి సుకుమార్ రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం. కిష్ట్లూర్ దాబా దగ్గరకు వచ్చి ఇక్కడనైతే బండి ఆపుకున్నా. ఒక ఛాయ్ అండ్ అట్లనే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఏం తినబుద్ధి కూడా కావట్లేదు నాకు తిన్నామంటే కూడా. ఈ రోడ్ వచ్చేసి కేస్ట్లూర్ కుక్కనర్ రోడ్ అంటారు. ఇది వచ్చేసి నేషనల్ హైవే 30. ఇది పేరుకే నేషనల్ హైవే 30, కాకపోతే ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది రోడ్డు. మీరే ముందు పోయినాక మీరే చూస్తారు. ఇది చాలా భయంకరమైన ఘాట్ సెక్షన్. ఇంకా ముందు పోయినాక మీకు కొద్దిగా ఘాట్ సెక్షన్ ఉంటుంది, అది చూపిస్తా. ఈ సింగిల్ రోడ్లోనే చేయాలి ప్రయాణం అంతా. ముందు చూసిర్రు కదా, ఇంతకుముందు కన్నా రోడ్డు సైడ్లకు మట్టి పోసిర్రు, కానీ ఇక్కడ మట్టి కూడా లేదు. ఈ గుంతల రోడ్లలోనే సింగిల్ రోడ్లలోనే ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా ముందు, కొంచెం లెఫ్ట్కి పోయినా కూడా మన పని కథమే. పోయి కొండ కింద పడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఘాట్ సెక్షన్లల్లో. ఈ సింగిల్ రోడ్డు 10 కిలోమీటర్ల నుంచి 15-16 కిలోమీటర్ల దాకా ఉంటుంది అంతే ఈ సింగిల్ రోడ్డు. తర్వాత కొద్దిగా డబుల్ రోడ్ టైపులోనే ఉంటుంది. ముందు పోయినాక చూపిస్తా. మనమైతే ఇప్పుడు సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్ అయితే ఎక్కుతున్నాం. ఓన్లీ ఒక 15 కిలోమీటర్ వరకు అట్లా ఇబ్బంది ఉంటుంది. ఆ 15 కిలోమీటర్లు మనం జాగ్రత్తగా తోలుకుంటే మంచిగా ఉంటుంది. ముందు కూడా కొద్దిగా ఘాట్ సెక్షన్ ఉంటుంది, కాకపోతే ఇది కొద్దిగా డబల్ రోడ్డు. ఈ డబల్ రోడ్లో కూడా చాలా గుంతలు ఉన్నది. కానీ ఇట్లాంటి రోడ్లో తోలాలంటే డ్రైవర్కి చాలా ఇసుకొస్తుంది. ఘాట్ సెక్షన్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2వ బండి 3వ బండి కనపడుతుంది అంతే. ఇంతవరకు ఎక్కువ ఓపెన్ లేదు వెహికల్స్. మొత్తానికి ఘాట్ సెక్షన్ దాటైతే ముందడికి వచ్చేసినాం. రోడ్ల మీద ఇట్లా ఆవులు ఉండడం కామన్ ఫారెస్ట్ ఏరియాలల్లో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. ఈ వీడియో నెగిటివ్ కాకుండా పాజిటివ్గా చూస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.